గత నెల రోజులకి వెళ్ళించి నీట్ ఎగ్జామ్ అదేవిధంగా అంటే ఎగ్జామ్ జరిగి నెల రోజులు అవుతుంది, కానీ దాని మీద పేపర్ లీకేజ్ అయ్యింది. ఆ నీట్ ఎగ్జామ్ తక్షణమే ఆ నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మరలా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఏదైతే మనం ఎన్డీఏ గవర్నమెంట్ని ఎన్నుకున్నది పేపర్ లీకేజ్లు గవర్నమెంట్ సంస్థలను లీజులకు ఇచ్చుడు కాదు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. అదేవిధంగా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉండాలి. దాంతోపాటు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే లేదంటే బేషరతుగా నీటినైనా రద్దు చేయాలి. అదేవిధంగా ఆ ఎన్టీఏ ఆ సంస్థను 2017 నుంచి అది స్వచ్ఛందంగా నిర్వహిస్తుంటారు, కానీ అది ఎన్ని అంటే నీట్ ఎగ్జామ్ కానీ నెట్ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయింది కాబట్టి తక్షణమే ఆ బోర్డుని రద్దు చేయాలి. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకటన్న గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన స్వామి అన్న గారు, అదేవిధంగా నిజామాబాద్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేణరాజు అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అదేవిధంగా నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. కాబట్టి బేషరతుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం.